సార్ పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు రావడం చూస్తున్నాం. కాకపోతే జనసేనకి అండ్ టీడీపీకి మధ్య చిన్న వివాదాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వరు అని కూడా అంటున్నారు సార్. మరి ఏది నమ్మాలంటారు? మామూలుగా అయితే జనసేనకి తెలుగుదేశం మధ్య అక్కడక్కడ గొడవలు ఉన్నమాట వాస్తవమే. ముఖ్యంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎక్కడైతే గెలిచాడో అక్కడే గొడవలు ఉన్నాయి. ఆల్రెడీ వర్మని అక్కడ తెలుగుదేశం నాయకుడిని మీద హత్యాయత్నం చేశారు, దాడి జరిగింది. 25 మంది జనసైనికులు ఆయన మీద అటాక్ చేశారు, పెంకులు రాళ్ళు వేసి కారు ధ్వంసమైంది. ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే కారుని ధ్వంసమైన కారుని అక్కడ పెడతానన్నాడు. దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు బహిరంగ స్టేట్మెంట్ కానీ ఏమీ లేదు. తర్వాత కూడా గుడిలో మొన్న 2 రోజుల ముందు గుడిలో కూడా అక్కడ గొడవైంది. సో ఓవరాల్గా ఏంటంటే అక్కడే పిఠాపురంలోనే జనసేన తెలుగుదేశం గొడవలు జరుగుతున్నాయి. అట్లాగే అక్కడక్కడ కూడా కొంత జనసేన తెలుగుదేశం మధ్య కొంత గొడవలు అనేవి స్టార్ట్ అవుతున్నట్టు కనబడుతుంది. అంటే ఇది కావాలనే తెలుగుదేశం వాళ్ళే చేయిస్తున్నారా ఈ గొడవలు? ఎందుకంటే ఇప్పుడు వర్మ విషయంలో డౌట్ ఏమొస్తుందంటే, నీ మీద దాడి చేసినప్పుడు పోలీసులేమో వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటాడు, ఈయనేమో కంప్లైంట్ ఇవ్వడు. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదంటే మా వాళ్ళు ఇవ్వద్దన్నారు అని చెప్తాడు. ఎందుకు ఇవ్వద్దన్నారు? నిన్ను కొట్టినప్పుడు నీ మీద హత్యాయత్నం అని నువ్వే చెప్తున్నావు. హత్యాయత్నం అయితే కంప్లైంట్ ఇవ్వాలి కదా. కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు మాత్రం అరెస్ట్ చేయలేదు, వాళ్ళు అరెస్ట్ చేయకపోతే నేను నా కారు ఇక్కడ పెట్టేస్తాను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటేమో మా వాళ్ళు ఇవ్వద్దన్నారు అంటాడు. ఇది ఒక విచిత్రంగా ఉంది అక్కడ. పోనీ దాని మీద పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో జరిగింది, తనను గెలిపించిన వర్మ మీద హత్యాయత్నం జరిగింది, కనీసం ఖండించాలి కదా పవన్ కళ్యాణ్. ఖండించి బహిరంగంగా దీని మీద నేను వర్మకి క్షమాపణ చెప్తున్నాను, జన సైనికుల నుంచి నేను దీని మీద ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, నా వాళ్ళైనా కూడా అని కదా నిబద్ధతతో ఉన్న నాయకుడిగా ఆయన మాట్లాడాలి. కానీ ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడాల. అంటే ఇదంతా ఒక నెరేటివ్ బయటకు ఏమొస్తుందంటే, పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం మధ్య కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్కి ఏమి ఇబ్బంది లేదు కానీ లోకేష్కి ఉంది అనేది ఒకటి. రెండవది, అసలు తనకి క్యాబినెట్లో మామూలుగా అయితే 2 ఏమీ గెలవని చోట కూడా ఇచ్చారు. తమిళనాడులో ఇచ్చారు, కేరళలో ఒకరే గెలిస్తే కూడా అక్కడ మినిస్టర్లు ఇచ్చారు. ఆ రకంగా 2 ఎంపీ సీట్లు ఉన్న పవన్ కళ్యాణ్కి కనీసం ఏదో ఒక స్టేట్ సహాయ మంత్రి ఏదో ఒకటి ఇవ్వాలి, కానీ ఏమీ ఆఫర్ చేయలేదు. అంటే దీని వెనక కూడా చంద్రబాబు ఉన్నాడా అనే డౌట్ జన సైనికుల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కేంద్రంలో మన తరపున కూడా ఏదో ఒక మంత్రి ఇస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మోడీ కూడా పవన్ కళ్యాణ్ విపరీతంగా పోవడం, ఇతని పేరు పవన్ కళ్యాణ్, ఇతను ఒక తుఫాను అని పరిచయం చేయడం సభలో, ఇలాంటివన్నీ చేశాడు. సో అలాగా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య అన్నా లెజ్నోవా, కొడుకు అకీరా, నందన్, వీళ్ళ ముగ్గురితో కూడా మోడీ సపరేట్ టైం ఇచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడాడు. ఈ విజువల్స్ అంతా కూడా బయటకు వచ్చాయి మనకి. క్లియర్గా పవన్ కళ్యాణ్ మోడీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనబడుతుంది, కానీ రియల్గా పవర్ షేరింగ్లో వచ్చేసరికి ఏమి ఇవ్వలేదు. నిజానికి మోడీ పవన్ కళ్యాణ్కే కాదు మిత్రపక్షాలు అందరితో కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు. ఈవెన్ మనం మహారాష్ట్రలో షిండే వర్గంలో తీసుకుంటే కూడా వాళ్ళకి కూడా ఏమీ రాలేదు. ఈ అజిత్ పవార్ వర్గం, అజిత్ పవార్కి 9 మంది గెలిచినా కూడా వాళ్ళకి తగిన న్యాయం చేయలేదు. వాళ్ళు స్టేట్ సహాయ మంత్రి ఇస్తే కూడా రిజెక్ట్ చేశారు. మేము మొన్నటి వరకు క్యాబినెట్ తీసుకొని ఇప్పుడు సహాయ మంత్రి ఇద్దులే అని. సో ఇలాంటి ఒక ఇబ్బందులు అయితే మిత్రపక్షాలతో మోడీ చూపిస్తున్నాడు. దీనికి కూడా ఏమన్నా చంద్రబాబు కారణమా అనేది జన సైనికుల్లో ఉంది. మామూలుగా చంద్రబాబు మీద కొన్ని అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే తను పనయ్యే వరకు ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, పనైనాక వేరే రకంగా బిహేవ్ చేస్తాడని చంద్రబాబు మీద. అలాగే మన పవన్ కళ్యాణ్తో కూడా పవన్ కళ్యాణ్ వల్ల నిజంగా చంద్రబాబుకి ఇంత ఊపిరి అవ్వడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. అందుకని పవన్ కళ్యాణ్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని, గేమ్ చేంజర్ అని ఇలాగంతా పిలుస్తున్నారు. అందులో వాస్తవం ఉంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం చాలా బలహీనంగా ఉందన్న మూడ్లో ఉండింది. దానికి ఒక ఊపు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా జగన్కి యాంటీగా చాలా స్ట్రాంగ్గా కన్సిస్టెంట్గా ఫైట్ చేసుకుంటూ వచ్చింది పవన్ కళ్యాణ్.
సో అది బాగా ముఖ్యంగా యూత్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, మహిళల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది పవన్ కళ్యాణ్ ఈ జెస్చర్ ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు చంద్రబాబుకి ఏంటంటే అబ్సల్యూట్ మెజార్టీ 135 అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో 135 ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా తనకేం ఫరక్ లేదు. సో అందుకని ఇప్పుడు మినిస్టర్ల షేరింగ్లో పవన్ కళ్యాణ్కి తగు న్యాయం జరుగుతుందా అనే దాని మీద చాలామంది జనసేన అభిమానులు పోస్టులు పెడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. ఎందుకంటే కనీసం 5-6 మంత్రులు ఇవ్వాలి, అంటే 1/3 ఇవ్వాలి పవన్ కళ్యాణ్కి. అట్లాగే కేవలం మంత్రులే కాకుండా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీలు కొన్ని ఖాళీ అయినాయి, అందులో కనీసం ఒక ఎమ్మెల్సీ సీటు జనసేనకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు గత 10 ఏళ్ళుగా చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. 2014లో పోటీ చేయకపోయినా చంద్రబాబు కోసం పనిచేశాడు. 2019లో కూడా చంద్రబాబు చెప్పడం వల్లే ఓట్లు చీలకుండా ఉంటాయి, ఓట్లు చీలిపోతాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు. అందుకోసం సపరేట్గా పోటీ చేయమంటే చంద్రబాబుకి అనుకూలంగా ఉండేట్టుగా జగన్ ఓట్లని దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ నిలబడి పోటీ చేశాడు. ఇలాగ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాడు. సో ఇట్లాంటప్పుడు ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు అధికారంలో అన్ని రకాల భాగస్వామ్యాన్ని జనసేనకి ఇవ్వాలి అనేది ఉంది. సో అది జరుగుతుందా లేదనేది తెలియదు. ఇవాళ కూడా నేను ఒక పెద్ద ఆర్టికల్ చూశాను, అందులో క్లియర్గా ఎక్కడెక్కడ జనసేన నాయకులు ఉన్నారో అక్కడంతా కూడా మన తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా దాంట్లో రాశారు. అట్లాగే పదవుల విషయానికి వస్తే కూడా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీ సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయ్యాడు, ఇచ్చిన దాన్ని కూడా తగ్గించుకున్నాడు బీజేపీ కోసం. ఇటు ఎంపీ సీట్లలో తగ్గించుకున్నాడు. సో ఇప్పుడు ఆ ఎంపీ సీట్లు ఇంకొక అటు ఉండుంటే తనకి ఒక ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చిండేది. ఇలాగ తను త్యాగాలు చేశాడు. త్యాగాలు చేసినప్పుడు ఇప్పుడు కనీసం నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ, తర్వాత మంత్రుల్లో మంచి పోస్టులు ఇట్లా వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే జనసేనలో కూడా అనేక మంది స్థానిక నాయకులు గత 10 ఏళ్ళుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ జగన్ ప్రభుత్వంలో కొంత జగన్ వాళ్ళ పరిపాలనలో ఇబ్బందులు కూడా పడ్డారు. సో అవన్నీ పడి కూడా వాళ్ళు నిలబడారు. ఈరోజు వాళ్ళకేమీ న్యాయం జరిగేట్టుగా లేదు అన్న ఇది అయితే కనిపిస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రికి పోతే కూడా చాలా హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఉప ముఖ్యమంత్రి ఇస్తారా లేదని త్వరకు తెలియదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఇండియా టుడేతో మాట్లాడుతూ నేను ఉప ముఖ్యమంత్రి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానం చేశారు, స్క్రోలింగ్ కూడా వేశారు ఇండియా టుడేలో. సో క్లియర్గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. బట్ లోకేష్ దీనికి సుముఖంగా లేడనేది ఒక వార్త వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా నేను చెప్పాను, లోకేష్ పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్కి ఇవ్వడంలో లోకేష్కి కొంత ఇబ్బందులు ఉండే. రేపు పొద్దున ఇతనికి ఉండే కరిష్మా కావచ్చు, ఇతనికి జనంలో ఉండే ఇది కావచ్చు, ఇతను డామినేట్ చేస్తాడేమో అనే ఒక భయం అయితే లోకేష్లో ఉంది. సో మరి దీన్ని చంద్రబాబు ఏమో తనకి హెల్ప్ చేశాడని ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గురించి బాగా చెప్పాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా చంద్రబాబు, వీళ్ళిద్దరి మధ్య ఒక రేపో ఉంది. లోపల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, కానీ లోకేష్కి పవన్ కళ్యాణ్ మధ్య ఎట్లా ఈ జర్నీ ముందుకెళ్తుందనే చూడాలి. ఎందుకంటే పవర్ లేనప్పుడేమో లోకేష్ కూడా తగ్గి ఉన్నాడు, మనం అధికారంలోకి రావడం ముఖ్యమని. సో ఇప్పుడు అధికారం వచ్చినాక పవర్ షేరింగ్ అనేది అన్ని రకాలుగా జరగాలి. ఓన్లీ 2-3 మంత్రి పదవులు ఇచ్చేస్తే సరిపోదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, అన్ని చోట్ల ఇవ్వాలి. కానీ తెలుగుదేశానికి కూడా ఇబ్బంది ఏమంటే విపరీతమైన వ్యాస్ట్ మెజార్టీ వచ్చింది. వీళ్ళే 135 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా గత 5 ఏళ్ళలో అనేక ఇబ్బందులు పడ్డారు.